నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ప్రసాదం రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. పెసరపప్పు సగ్గుబియ్యం వేసి పాయసం చేశారంటే చాలా బాగుంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా తయారు చేసుకునే ప్రాసెస్లో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్లో 1/2 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను. కొలతలకి ఒకే కప్పు పెట్టుకోండి. మనము నెక్స్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా అదే కప్పుతో వేసుకోవాలి. పెసరపప్పు అనేది వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెసరపప్పు వేసిన బౌల్ అయితే పెట్టేశాను. నేను అందులోనూ పాయసం చేయాలనుకోండి కాబట్టి బౌల్లోనే అయితే వేయించేస్తున్నాను. పెసరపప్పులో 1/2 టేబుల్ స్పూను గీ వేసేసి లో ఫ్లేమ్లో బాగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. దోరగా వచ్చిన తర్వాత ఏ కప్పుతో నీళ్లు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో నేను 9 కప్స్ వాటర్ అయితే వేసాను. ఎందుకంటే మళ్ళీ మనం సగ్గుబియ్యం వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందే నీళ్ళు అనేది వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు పెసరపప్పుకి అయితే 9 కప్పుల నీళ్ళు అయితే వేసాను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పెసరపప్పు అనేది ఉడికించుకున్నాను. పెసరపప్పు అనేది బాగా ఉడకాలి. బాగా ఉడికిందంటే పాయసం అనేది కమ్మగా ఉంటుంది. ఇక్కడ పెసరపప్పు అయితే ఉడికిపోయింది. 1/2 కప్పు సన్న సగ్గుబియ్యం వేసుకోవాలి. లావుటి అయినా వేసుకోవచ్చు, కానీ సన్నవి అయితే చాలా బాగుంటుంది ఈ పాయసానికి. ఈ సగ్గుబియ్యం నేనేం నానబెట్టలేదు, అప్పటికప్పుడే అయితే వేసాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి సగ్గుబియ్యం అనేది చాలా తొందరగా ఉడికిపోతాయి సన్నవి తీసుకోవడం వల్ల. మీ దగ్గర సన్నవి ఉంటే వీలైతే వాటితో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేశాను. సగ్గుబియ్యం పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా, ఈ టైంలో నేనైతే 1/2 కప్పు షుగర్ వేసాను. మీ స్వీట్కి సరిపడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మనము జాగరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పంచదార అయితే యూజ్ చేశాను. చాలా బాగుంటుంది పంచదారతో కూడా. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసి బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాను. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది మీ ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసంకి సరిపడా ఒక 3/4 టీ స్పూన్ అయితే నెయ్యి వేసాను. నెయ్యి అనేది బాగా కరిగిపోయింది కదా, ఈ టైంలో జీడిపప్పు వేసుకోవాలి. ఇవి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు బాగా సన్నమంట మీద దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఈ జీడిపప్పు ద్రాక్ష నెయ్యి తీసుకువెళ్ళి మనము తయారు చేసి పెట్టుకున్న పాయసంలో అయితే వేసేయాలి. అవి వేసేసిన తర్వాత ఒక 2 యాలకులు ఫ్రెష్గా అప్పటికప్పుడు నల్లకొట్టి అయితే వేసాను. అప్పటికప్పుడు నల్లకొట్టి వేయడం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. జీడిపప్పు ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేశారంటే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా. మరి మీకు ఈ ప్రసాదం రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి. ఏ ఫంక్షన్లైనా అలాగే పూజలకైనా కూడా ఈ పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.